నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రస్తుతం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా ఈ మాసంలో మాస ఫలితాలు ముఖ్యంగా సెప్టెంబర్ 2024 గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహగతులు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితి యుతి ఎలా ఉంది చూద్దాం. ముఖ్యంగా ముందుగా దీనికి సంబంధించి గ్రహస్థితి ఎలా ఉంది. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం చూసినట్టయితే శని కుంభంలో వక్రించి ఉన్నాడు, గురువు వృషభంలో ఉన్నాడు, రాహువు మీనంలో, కేతువు కన్యలో. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మిథునంలో కుజుడు ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడు దాదాపుగా కర్కాటకంలో మొదలై ప్రతి 2.5 రోజులకి చొప్పున మారుతూ మళ్ళీ మిథునం వరకు ఈ నెలంతా తిరుగుతాడు. ఇక అదేవిధంగా కర్కాటకంలో బుధుడు, ఈ బుధుడు 5 వరకు కర్కాటకంలో ఉండి ఆ తదుపరి మరి సింహంలోకి వెళ్ళి అక్కడి నుండి 23వ తారీఖు మళ్ళీ కన్యలోకి మారడం అనేది బుధుడి యొక్క స్థితి కనిపిస్తుంది. ఇక రవిని కనుక చూసినట్టయితే రవి తన స్వస్థానమైనటువంటి సింహంలో 17 వరకు ఉంటాడు, ఆ తదుపరి కన్యలోకి వెళతాడు. ఇక కన్యారాశిలో అప్పటికే ఉన్నటువంటి కేతువుతో పాటు శుక్రుడు ఉంటాడు. అయితే శుక్రుడు గురించి ఇక్కడ శుక్రుడికి ఇది నీచ స్థానం. నీచంలో శుక్రుడు ఉండడమే కాకుండా ఇంకా శుక్రుడు 19కి తన స్వస్థానంలోకి తులలోకి వెళ్ళడం. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి సెప్టెంబర్ మాసం గాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రహస్థితిని కనుక చూస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే, ఒకటి, రవి తన స్వస్థానంలో ఉండడం. మనం ఏదైనా సరే కొన్ని గ్రహాలు కొన్నిసార్లు తమ స్వస్థానంలో ఉండి ఇచ్చేప్పుడు కొన్ని ఫలితాలు చాలా శుభ అశుభ డిపెండ్స్ అపాన్ మన యొక్క జాతకాన్ని బట్టి ఉంటాయి. అయితే రవి తన స్వస్థానంలో ఎక్కడి వరకు, ఈ నెల 10 అంటే సెప్టెంబర్ 17 వరకు ఉంటున్నాడు కదా. ఈ కాలంలో ఎవరికైనా సరే ముఖ్యంగా అంటే బాగా అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే చాలా ఊబకాయంలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు తమ శరీరం కోసం, తమ ఆరోగ్యం కోసం ఏదైనా ప్రత్యేకించి వాళ్ళు చేసేటువంటి నియమాలు కానీ, వారు పాటించేటువంటి ఆహార నియమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి 100% సక్సెస్ అవ్వడానికి ఒక పునాదిగా ఉంటాయి. అంటే రవి తన స్వస్థానంలో ఉన్నప్పుడు మనం మన ఆరోగ్య విషయంలో ఎప్పుడో దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 17వ తారీఖు వరకు ఏ రాశి వారైనా, 12 రాశుల్లో ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోవడం కోసం చేసుకోవాల్సినటువంటిది ఏదైనా, అంటే మనం ఒక జిమ్ సెంటర్లో జాయిన్ అవుతామా, వాకింగ్ చేస్తామా, లేకపోతే ఆరోగ్య నియమాలు పాటిస్తామా, నేచర్ క్యూర్లో జాయిన్ అవుతాం, మన ఇష్టం. కానీ ఈ అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి రావడానికి ఒక పునాది అయితే ఉండేటువంటి పరిస్థితి, చక్కటి అవకాశం అనమాట. అందుకని దీన్ని అందరూ వినియోగించుకోవడానికి మంచి సానుకూల పరిస్థితి. ఇక రెండవది, మరి శుక్రుడు సహజంగా ఉన్నటువంటి 6వ స్థానంలో ఉన్నాడు. సహజ భవచక్రంలో కనుక చూస్తే, సహజ భవచక్రంలో 6వ స్థానము అంటే ఇది చాలా వరకు అప్పుల స్థానం కదా, రుణస్థానం, రుణ రోగ శత్రు స్థానం కదా. అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నీచపడి ఉన్నాడు. నీచపడి ఉండడం వల్ల కొంచెం అందరూ, ఏ గ్రహం వాళ్ళు, ఏ రాశి వాళ్ళైనా, ఏ స్థలంలో ఉన్నా అందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరికైనా సరే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా లేకపోతే కనుక ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక నియమం. ముందుగా మేషరాశి వారికి ప్రస్తుతము ఉన్నటువంటి గ్రహస్థితికి ఎలా ఉంది అని కనుక మనం చూసినట్టయితే, మేషరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు మూలంగా చక్కగా ఫైనాన్షియల్ స్థితి ఇవన్నీ కూడా బాగుంటాయనే చెప్పచ్చు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. దీంట్లో మనకి
తృతీయంలో ఉన్నటువంటి కుజుడు మూలంగా కొద్దిగా మనం ఎట్లా అంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే తృతీయం కమ్యూనికేషన్, కుజుడికి కాస్త కోపం. కాబట్టి మనం కోపంతో మాట్లాడి అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని తెచ్చుకునే కంటే చక్కగా కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడినట్టయితే చక్కటి అనుకూలమైనటువంటి, అంటే మనం ఏది మాట్లాడినా కూడా సవ్యంగా ఉంటూ చక్కగా జరుగుతుంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన చతుర్థంలోకి రాగానే బుధుడున్నాడు. చతుర్థము అంటే గృహస్థానము. ఇక్కడ మనకు అన్ని కంఫర్ట్స్కి సరిపోయినటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. చక్కగా హాయిగా సాగుబాటులో ఉంటుంది. కావాల్సినటువంటి అంటే మనకు నిత్యావసరాలు అవ్వనివ్వండి, లగ్జరీస్ అవ్వనివ్వండి, లేదు మనం ఏదో పెట్టుబడుల కోసం అవ్వనివ్వండి, మనం అనుకున్నటువంటి డబ్బులు అనుకున్న విధంగా మనకు చేతికి అవసరానికి అందుకున్నట్టుగానే ఉంటాయి. ఇక ఆరోగ్య స్థితి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏది కావాలంటే అది చేయడానికి ఉంటుంది. ముఖ్యంగా సంతానం విషయానికి వచ్చేసరికి సంతానానికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. వాళ్ళు ఏది చేయాలనుకున్నా చేయగలిగే స్థితి అయితే ఉంటుంది 5లో రవి ఉన్నందువల్ల. ఇక 6 ఇది శత్రు రోగ రుణ స్థానం. ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ శుక్రుడు నీచపడి ఉన్నాడు, అది కూడా కేతువుతో కలిసి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో కొద్దిగా మీరు ఎవరికి ఎప్పుడు ఎక్కడైనా సరే చిన్నగా అయినా పెద్దగా అయినా సరే అప్పులు ఇవ్వాలన్నా అప్పులు తీసుకోవాలన్నా ఇక్కడ జాగ్రత్తగా లేనట్టయితే ఇబ్బందులు అయితే కలుగుతాయి. ఈ విషయాన్ని బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. రెండవ పక్షానికి కనుక వచ్చినట్టయితే రెండవ పక్షంలో మీరు ఆలోచించినప్పుడు ఇక్కడ కొన్ని తేడాలు ఉంటాయి. ఏంటంటే రెండవ పక్షంలో ఇప్పటి వరకు మనం ఆరోగ్యం గురించి చాలా బాగుంది అనుకున్నటువంటి స్థితి కాకుండా కొంచెం అంటే ఏదైనా చేయగలుగుతాము అనేసి మరి నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇక ఏదైతే శుక్రుడు నీచపడినటువంటి శుక్రుడు 19 నుండి మారుతున్నాడు కాబట్టి 19 తర్వాత మీకు చక్కటి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి చాలా కష్టం అనిపించినటువంటి ఆ ఫైనాన్షియల్ కానీ ఏదో ఎవరితో ఏది చేసినా కష్టమవుతుంది అనేటువంటి పరిస్థితి కానీ మారుతుంది. ఇక మిగతా విషయాలన్నీ కూడా దాదాపుగా మాసం అంతా ఒకేలాగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ శుక్రుడి మార్పు 19 తర్వాత జరిగిన తర్వాత కొంత మనకు నీచపడిన శుక్రుడు మళ్ళీ తన స్వస్థానంలోకి వస్తాడు. కాబట్టి శుక్రుడు ఇచ్చేటువంటి స్వాభావికమైనటువంటి గుణాలన్నీ కూడా ఏదైనా మనం చేయాలనుకున్నటువంటి కానీ సంతోషం కానీ ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. 11లో శని వక్రించి ఉన్నందువల్ల కొంచెం ఎప్పుడు కూడా మనకు వచ్చేటువంటి వస్తుంది అనుకున్నటువంటి అదృష్టము ఇప్పుడు పూర్వీకుల నుండి కానీ ఏదైనా మనకు అదృష్టం లక్ ఏదైతే ఉందో అది కొంత మెరుగ్గానే ఉంటుంది. దాదాపుగా రాహు ఉండడం 12లో ఉండడం వల్ల ఎవరైనా విదేశీ ఉద్యోగాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి వీరందరికీ కూడా ఇది మొదటి పక్షం అవనివ్వండి, రెండవ పక్షం అవనివ్వండి, ఈ మాసాంతం అంతా కూడా మీరు వేరే ప్రాంతాలకి వెళ్ళి ఉద్యోగం అంటే వేరే ప్రాంతాలు ఇన్ ద సెన్స్ వేరే దేశాల్లో చేసేటువంటి ఉద్యోగాలు వీటికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. మనం జాతకము లేకపోతే ఇప్పుడు గోచారం చూసుకున్నప్పుడు గోచారంలో కొన్ని అనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే కొన్ని కలిసినట్టున్నాయి, కొన్ని కలవలేదు అని. ఇక్కడ 2 విధాలు. గోచారం చూసుకునేటప్పుడు మనం రాశి నుండి చూసుకోవడం, లగ్నం నుండి చూసుకోవడం. మీరు ఒక్కసారి లగ్నం నుండి అలాగే రాశి నుండి 2 చెక్ చేసుకోండి. మీకు అప్పుడు కొద్దిగా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది ఒకటి. ఇక రెండవది ఏది ఏమన్నా సరే గోచార రీత్యా అంటే కొన్ని కోట్ల మంది ఉండేటువంటి ఇందులో ఇది సహజంగా మనకే వర్తిస్తుందా అంటే చెప్పడము అంత సులభమైనటువంటిది కాదు. ఎందుకంటే కేవలం గోచార రీత్యా మనం చేసేటువంటి ఫలితాలు కేవలం 30-40 మధ్యలో ఉంటాయి. యాక్యురేట్గా కావాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం చేయవలసింది ఏమిటి అంటే జన్మజాతకాన్ని చూపెట్టుకోవడమే. మన దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే మంచి నిష్ణాతులు ఎవరున్నా సరే పండితుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష శాస్త్ర రీత్యా ఉండేటువంటి మీ జన్మజాతకంలో మీకున్నటువంటి గ్రహస్థితులు యుతులు దృష్టిలో నడుస్తున్నటువంటి దశ అంతర్దశ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటిది జ్యోతిషం. కాబట్టి జ్యోతిషం లేదు అంటే ఒకటి ఇక్కడ ఎంతవరకు మనం చెప్తున్నాం అంటే ముందు జరగబోయేది జరుగుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఉన్నటువంటి రవి
కానీ శుక్రుడు కానీ స్థితి వల్ల. ఇది ఎందుకు అంటే మనకు మార్గదర్శనం చేయడం కోసమే. జ్యోతిష్యం ఎప్పుడు కూడా మీకు ఇలా రాబోయేదాన్ని మనం సవరించుకోవాలి, దాన్ని సర్దుకోవాలి, లేకపోతే దానికి అనుగుణంగా మనం ఉండాలి అని చెప్పేటువంటి పరిస్థితే. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెమెడీస్ ఏదైనా సరే, రెమెడీస్ అంటే మనకు ప్రతిసారి మారుతున్నటువంటి వాటిలలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అంటే నీచపడినటువంటి శుక్రుడు ఉండడం ఒకటి, తదుపరి రవి మంచి స్థానంలో ఉన్నాడు. కానీ మీ గ్రహాల్లో మీ జాతకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కూడా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రార్థన ఎక్కువగా ఉంటుంది. ఎటు చూసినా శ్రావణం దాటగానే మనకు వచ్చేటువంటిది సెప్టెంబర్లో ఏమవుతుంది, శ్రావణం చివరి నుండి వచ్చేసరికి మనకి భాద్రపదం వస్తుంది. భాద్రపదంలో మనం విఘ్నేశ్వరుడిని తలుస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒక పని చేయాల్సింది ఏంటంటే, ఏ పని చేద్దాం అనుకున్నా విఘ్నేశ్వరుడిని తలవకుండా మీరు ఏ పని చేయొద్దు. మొదటిది విఘ్నేశ్వర ప్రార్థనతో మొదలు పెట్టడం. అంటే విఘ్నేశ్వరుడిని తలుచుకొని మనసులోనైనా మనకు వస్తే శ్లోకం చదువుకుంటాను, లేకపోతే చేతులెత్తి 2 చేతులతో దండం పెట్టి స్వామి నువ్వే ఉన్నావయ్యా అని దండం పెట్టడమే. అలా దండం పెడుతూ మనం ముందుకు వెళ్ళడమే ఇది. ఇక రెండవది, వీలైనంత వరకు గోశాలకు వెళ్ళడమా, గోగ్రాసం ఇవ్వడమా, ఇది మన గోసేవ చేయడమా, ఈ మూడిట్లలో ఏది మీకు వీలవుతే, ఏది సులభమవుతే, ఏది అనువుగా ఉంటే దాన్ని చేయొచ్చు. గోమాతకి గోగ్రాసం తినిపించడం, గోశాలకు వెళ్ళి ఆ గోమాతని ప్రార్థించడము, అలాగే సేవ చేయడం. గోశాలలో సేవ చేయడం అనేటువంటిదంత ఉత్తమమైంది ఇంకొకటి లేదు. ఈ మూడింట్లో మీకు ఏది వీలవుతే అది చేసినట్టయితే తప్పకుండా మనకు ఏదో చిన్నగా అటు ఇటుగా ఉన్నటువంటి ఆ చిన్నవి అంటే ఫైనాన్షియల్గా కానీ, మాట తీరులో కానీ, ఇంకేదైనా ఆరోగ్యరీత్యా కానీ ఉన్నటువంటి నష్టాలు కష్టాలు అన్నీ పోయి సుఖంగా ఉంటాము అని చెప్పచ్చు. నమస్తే.